బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 వైపు ప్రపంచం మరోమారి ఆసక్తిగా చూస్తుంది. చంద్రుడిపై ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ మళ్లీ మేలుకుని ప్రయోగాలు కొనసాగిస్తాయా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రుడిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 2 అప్పగించిన పనులు పూర్తి చేశాయి. ఇక చంద్రుడికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించాయి. అనంతరం అక్కడ రాత్రి సమయం ప్రారంభం కావడంతో శాస్త్రవేత్తలు వాటిని స్లీప్ మోడ్ లోకి పంపించారు. ఈ నెల 22న చంద్రుడి దక్షిణ ధ్రువంపై మళ్లీ సూర్యోదయం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అక్కడున్న -డిగ్రీల ఉష్ణోగ్రతను అనుభవించిన విక్రమ్, ప్రజ్ఞాన్ 2 సూర్యకాంతి పడగానే మళ్లీ మేల్కొంటాయా అన్న దానిపై ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆసక్తి నెలకొంది. వాటిని మేల్కొల్పేందుకు ప్రయత్నిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 2 మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తే మరో 14 రోజులు వాటి సేవలు అందుబాటులోకి వస్తాయి. అదే జరిగితే చంద్రుడిపై మరింత సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు తెలుసుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 వైపు ప్రపంచం మరోమారు ఆసక్తిగా చూస్తుంది. చంద్రుడిపై ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ మళ్లీ మేలుకుని ప్రయోగాలు కొనసాగిస్తాయా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే చంద్రుడిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 2 అప్పగించిన పనిలో పూర్తి చేశాయి. చంద్రుడికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించాయి. ఇక అనంతరం అక్కడ రాత్రి సమయం ప్రారంభం కావడంతో శాస్త్రవేత్తలు వాటిని స్లీప్ మోడ్ లోకి పంపించారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మళ్లీ చంద్రయాన్-3 పై ప్రయోగాలు జరగనున్నాయంటారా? అయితే ల్యాండర్ ఇప్పుడు ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్ మళ్లీ సూర్యకాంతి పడితే మళ్లీ ప్రయోగాలు కొనసాగించే అవకాశం ఉందంటారా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అసలుకి? గుడ్ మార్నింగ్ వెన్నెల. గత నెల 23వ తేదీన చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతే ఉందో విక్రమ్ ల్యాండర్, ఇవి కూడా శాస్త్రవేత్తలు ఆశించిన దానికంటే ఎక్కువగా కూడా పనిచేశాయని చెప్పి గతంలో కూడా ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు మరొక 2 రోజుల్లో చంద్రునిపై సూర్యోదయం కానుండడంతో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ స్లీప్ మోడ్ లో ఉన్నటువంటి ప్రజ్ఞాన్ రోవర్ కావచ్చు, విక్రమ్ ల్యాండర్ కావచ్చు, అవి స్లీప్ మోడ్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే అవన్నీ కూడా అక్కడ ఏదైతే చంద్రుడిపై ఉన్నటువంటి రహస్యాలను కూడా ఇప్పటికే చాలా వరకు ఛేదించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా సూర్యకాంతి పడితే మళ్ళీ పనిచేస్తాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అంటే చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుందని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. అయితే రాత్రి పూట అక్కడ -200 డిగ్రీల వరకు వాతావరణం టెంపరేచర్ ఉండడంతో అక్కడ పగలు ఎప్పుడైతే అక్కడ ప్రారంభమై ఎండింగ్ అవుతుందో, రాత్రి పూట సమయం ప్రారంభం అవుతుందనే ముందుగానే ఇవన్నిట్లను కూడా విక్రమ్ రోవర్ ని ప్రజ్ఞాన్ ల్యాండర్, ఇవి రోవర్ ని ల్యాండర్ ని కూడా ఆ స్లీప్ మోడ్ లోకి పంపించడం జరిగింది. మరొక 2 రోజుల్లో అంటే ఈ నెల 22వ తేదీన చంద్రునిపై సూర్యోదయం కానుండడంతో ఇప్పుడు మళ్ళీ అవి ఆన్ అవుతాయా లేదంటే స్లీప్ మోడ్ నుండి బయటకు వస్తాయా అనే సందిగ్ధత చాలా మందిలో నెలకొని ఉంది. ప్రపంచం కూడా ఇస్రో వైపు ఆసక్తిగా చూస్తా ఉంది. ఒకవేళ ఇప్పుడు ఎల్లుండి సూర్యోదయం అయిన తర్వాత ఆ స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తే ఆ మరిన్ని పరిశోధనలు చేయడానికి కూడా వీలవుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అక్కడ ఇప్పటికే పలు రకాలైన ఖనిజాలు ఉన్నట్టుగా కూడా చంద్రయాన్-3 పరిశోధనలో చాలా వరకు వెల్లడైంది. అక్కడ సిలికా ఉంది అని చెప్పి, కాల్షియం, హైడ్రోజన్, ఆక్సిజన్ సహా అనేక మూలకాలను కూడా చంద్రయాన్-3 అక్కడ కనిపెట్టగలిగింది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఇస్రో కేంద్రానికి పంపించడం జరిగింది. అత్యంత ఖరీదైన మూలకాలు ఒకటైన హీలియం కూడా చంద్రునిపై ఉంది అని చెప్పి కూడా మనకు చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే విక్రమ్, ప్రజ్ఞాన్ ఇవి స్లీప్ మోడ్ నుంచి బయటకి ఒకవేళ మేల్కొనకపోయినా కూడా భూకక్షలో ఉన్నటువంటి వస్తువుల మాదిరిగా అంతరిక్ష వ్యర్థాలుగా ఉండే అని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే ఇవి గాల్లో ఉండవు కాబట్టి, ఆల్రెడీ ల్యాండ్ అయి ఉన్నాయి కాబట్టి అవి ఎప్పటికీ కూడా భారతదేశానికి మార్గదర్శకాలుగా, విజయాలుగా, సూచికలుగా ఉంటాయి. ఒకవేళ స్లీప్ మోడ్ నుంచి బయటకు రాకపోయినా ఇబ్బంది ఏమి లేదని చెప్తున్నారు. ఒకవేళ కనుక స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తే మాత్రం అదొక రికార్డ్ గానే అవుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఏదైతే ఈ మిషన్ లో ఒకవేళ అవి స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తే మాత్రం అదొక సాహసోపేతమైన ముందడిగే అవుతుందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రపంచం మొత్తం అయితే ఇస్రో వైపు అయితే ఒక ఆసక్తిగా అయితే చూస్తుంది వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.